దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. ఆమేన్. 8:89 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడును మన కొరకు ప్రాణార్పణ చేసి సిలువ బలిపీఠం మీద తన ప్రాణాన్ని అర్పించినటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అంటే ఎవ్రీ డే, ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట జీవితం అంతా ఏడుస్తూ దుఃఖంతో, వేదనతో, కోపంతో, ఆవేశంతో, ఉద్రేకంతో గడపమని కాదు. రిలాక్స్డ్గా ఉండండి, రెస్ట్లో ఉండండి, రిజాయిసింగ్గా ఉండండి. అది దేవుని యొక్క చిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టెన్షన్ ఫ్రీగా ఉండండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. లైఫ్ ఈజ్ షార్ట్. జీవితం కొద్దిగా ఉంది. జీవితం అనేది సుదీర్ఘమైనది కాదు. కాకపోతే జీవితము ఎక్స్టెండ్ అవుతుంది. మరణం తర్వాత జీవితం ఒక చిన్న కామా మాత్రమే మరణం. ఆ కామా తర్వాత ఈ సెంటెన్స్, నూతనమైనటువంటి జీవితం యొక్క ఆ సెంటెన్స్, ఆ భావజాలం కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేస్తుందిగా కోరుతున్నాం. దేవుని సేవకునిగా ప్రార్థిస్తూ ఎంతో ప్రార్థనాపూర్వకంగా సందేశాలు సిద్ధపరచుకుంటూ మీ ముందుకు వస్తున్నాను. దీని వెనకాల ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని కాదు. దీని వెనకాల ఏమన్నా ఉంటే అదృశ్యమైన దైవికమైన హస్తం ఉంది. నేను నిలబడలేను, దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను మాట్లాడలేను, దేవుడు నన్ను మాట్లాడిస్తున్నాడు. నేను ఈ కార్యక్రమం చేయలేను, దేవుడు చేయిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గర వనరులు లేవు, దేవుడు వనరులు ఇస్తున్నాడు. అంతవరకే. ఆల్ గ్లోరీ టు గాడ్. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో, అనగా నిన్నటి ఎపిసోడ్లో యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు, 5 విషయాలు ఆలోచించాం. కొన్ని దృశ్యాలు, వాటి యొక్క ఫలితాలు ఏంటి అని ఆలోచించాం. యేసు ప్రభు జనసమూహాన్ని చూసి తన శిష్యులను ప్రశ్నించాడు. మీకు అందరికీ ఆహారము కావాలా అని జనసమూహాన్ని ఆయన ప్రశ్నించలేదు. వీళ్ళందరికీ వై డోంట్ వి ప్రొవైడ్ ఫుడ్ టు దెమ్. మీటింగ్ స్టార్ట్ కాకముందే భోజనం గురించి ఆయన ఆలోచించాడు. ఆయన దృష్టి భోజనం మీద లేదు, బోధ మీద ఉంది. కాకపోతే వీరికి కావలసిన ఆహారం ఎక్కడి నుంచి? వీరికి కావలసిన ఆత్మీయ ఆహారం స్వర్గం నుంచి వస్తుంది. స్పిరిచువల్ ఫుడ్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. అదే సమయంలో ఫిజికల్ ఫుడ్ కమ్స్ ఫ్రమ్ ద ఎర్త్. అనగా వీళ్ళకి భౌతికమైన ధాన్యం ఇస్తాము, ధాన్యం ద్వారా వచ్చే ఆహారాన్ని ఇస్తాం. కానీ ఆత్మ సంబంధమైన ధాన్యం, ఆకాశ ధాన్యం, లేకపోతే స్పిరిచువల్ మన్నా అని పిలువబడిన దేవుని వాక్యాన్ని, స్తోత్రం హల్లెలూయా, అనగా ఈ సందర్భంలో, లేకపోతే యోహాను సువార్త 6వ అధ్యాయం సందర్భంలోని కొండ మీదకి ఎక్కి తన శిష్యులతో కూర్చొని వారికి ఏం బోధించాడో అక్కడ రాయబడలేదు. కానీ లూకా సువార్త 10వ అధ్యాయంలో మరియను తనకు సమీపంగా, లేకపోతే తన కాళ్ళ దగ్గర ఉంచుకొని ఆమెను అక్కడ కూర్చుండనిచ్చి ఆమెతో ఏం చెప్పాడో ప్రస్తావించబడలేదు. కానీ ప్రజలు ఇంచుమించు ఆయన పాదాల దగ్గర కూర్చున్నట్లుగా ప్రజలు ఆయన్ని ప్రభువుగాను, ఆయన్ని బోధకుడుగాను అంగీకరించేశారు. వాళ్ళకి బోల్డ్ మంది బోధకులు ఉన్నారు, కానీ వాళ్ళ బోధలు సరిగా లేవు. వాళ్ళ బోధలు ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేయడం లేదు. వాళ్ళ దేవాలయపు ఆరాధన వాళ్ళకి సంపూర్ణ సిద్ధినివ్వడం లేదు. అందుకని వాళ్ళు ప్రభువు దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం. విస్తారమైన జనసమూహము దావీదు కుమారుడి దగ్గరికి వచ్చారు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చూచిన తర్వాత, యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో వారు చూచిన తర్వాత వాళ్ళు చెప్పుకున్నారు. చూచిన దాని గురించి వ్యాఖ్యానించారని కాదు, చూచిన దాని గురించి చూచిన దాన్ని బట్టి వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. రొట్టెలు బాగున్నాయి, చేపలు బాగున్నాయి,
అని కాదు. కానీ రొట్టెలేంటి, డబల రొట్టెలేంటి, బార్లీ రొట్టెలేంటి, గోధుమ రొట్టెలు ఇవ్వాలి కదా. చేపలేంటి, చేపలు అంటున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు వాళ్ళకి ఫ్రెష్గా ఉన్నటువంటి చేపల్ని, లేకపోతే చేపల ఫ్రై కాదు వాళ్ళకి ఇచ్చింది, మూల భాషలో దానికి ఉపయోగించబడిన పదంలో ఫిష్ పికిల్ ఇచ్చాడు. అనగా ఊరగాయ అన్నట్టుగా ఊరేసినటువంటి, లేకపోతే దాన్ని సాల్ట్ వేసి సీజన్ చేసినటువంటి, లేకపోతే దాన్ని బాగా ఏమంటారు, దాన్ని చెడిపోకుండా అనేక రోజుల కోసం ఉన్నట్లుగా చేసుకున్నటువంటి ఆ డిష్ని వాళ్ళకి ఇచ్చాడు. చేపల కూర అప్పటికప్పుడు చేపలు ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఒక పికిల్ అప్పటికప్పుడు మనం చేసుకోవాలి, దానికి కొద్దిగా టైం పడుతుంది. ఊరగాయ అన్న ఊరాల్సినటువంటి గాయ, అప్పుడు వెంటనే తిన్న, అది కొన్ని రోజులు ఊరిన తర్వాత ఈ నూనెలన్నీ లోపల చేరుకున్న తర్వాత ఆ కాయకి ఏ వెజిటబుల్ అయినా, లేకపోతే వేసుకున్నటువంటి ఏ మామిడికాయో, లేకపోతే టొమాటోనో, నిమ్మకాయో, ఉసిరికాయో, దానికి ఎక్స్ట్రాగా మనము ఈ బయట నుంచి వేరే ఎలిమెంట్స్ని మనం ఇస్తున్నాం. తద్వారా దాని టేస్ట్ మారుతుంది. ఆ టేస్ట్ని మనం కోరుకుంటున్నాం. సరే, ఏదేమైనప్పటికీ ఫిష్ పికిల్, సరే ఏదేమైనప్పటికీ దాంట్లో కూడా వెళ్ళలేదు, ప్రాముఖ్యమైన విషయం కాదు. తర్వాత యేసును చూచి, సముద్రం మీద నడుస్తున్నటువంటి యేసును చూచి, అసాధ్యమైన కార్యము చేస్తున్నటువంటి, ఒక సాహస కార్యము చేస్తున్నటువంటి యేసును చూచి, సముద్రం మీద అలల మీద నడుస్తూ పడుతూ, నడుస్తూ పడిపోతూ, మళ్ళీ లేస్తూ, నడుస్తూ పడిపోతూ లేస్తున్న యేసునని కాదు. స్తోత్రం. వారు ఎంతసేపు గమనించినా కానీ ఆ సముద్రపు అలల మీద సవారీ చేస్తున్నటువంటి యేసుని. దేవునికి స్తోత్రం. ఆ యేసు వారికి భయం కలిగించలేదు. ఆ యేసును చూసినప్పుడు తెలియని భయం వాళ్ళలో పుట్టుకొచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 4వదిగా దేవుని కుమారుని చూచి విశ్వసించున్నట్లుగా, ఆయన చూచి మనం విశ్వసించాలి. తర్వాత మనము ఆయన చూచి అభ్యంతర పడేటువంటి అవకాశం ఉంది. మనం చెప్పుకున్నట్టు మాటలు, ఆయన్ని చూచి మనం భయపడక విశ్వసించాలని, ఆయన్ని చూచి అభ్యంతర పడక ఆరాధించాలని, ఆయన్ను చూచి మనము ఆయన్ని పొగిడేవాళ్ళుగా, ఆయన విమర్శించేవాళ్ళుగా కాదు, ఆయన్ని ప్రశంసించేవాళ్ళుగా, రాబోయేటువంటి ప్రవక్త అని చెప్పుకోవాలి, అయితే ఆయన్ని కీర్తించాలి అనేది ఈ మాటల యొక్క ఉద్దేశం. గత ఎపిసోడ్లో మనం అదే ఆలోచించాం. రండి, మనం ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter 6th verse. స్తోత్రం. ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. Now Jesus already knew what he was about to do, but he said this to stretch Philip's faith. ఫిలిప్పు యొక్క విశ్వాసాన్ని సాగదీయడం కోసం, కొనసాగించడం కోసం, బలపరచడం కోసం, ఆ విశ్వాసం యొక్క ఆ సీమను, సరిహద్దును విశాలపరచడం కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి కూడా నేను చదువుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. వాడుక భాషలో బైబిల్లో కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బట్ హీ సెడ్ టు టెస్ట్ హిమ్, హీ సెడ్ దిస్ టు టెస్ట్ హిమ్, ఫర్ హీ హిమ్సెల్ఫ్ న్యూ వాట్ హీ వుడ్ డూ. తాను ఏమి చేయనున్నాడు ఆయన ఎరిగి ఉన్నాడు. వాడుక భాషలో నుంచి బైబిల్లోంచి కూడా చదువుకుందాం. స్తోత్రం. అతన్ని పరీక్షించడానికి మాత్రమే, పరీక్షించడానికి మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్న యేసు ప్రభు అడిగాడు. యేసు తాను ఏమి చేయాలో ముందే ఆలోచించుకున్నాడు, ముందే డిసైడ్ అయిపోయాడు, ముందే ప్లాన్ చేసుకున్నాడు. తండ్రితో కాంటాక్ట్ చేసి, తండ్రితో సంప్రదించి, తండ్రి చెప్పినట్టు సలహా ప్రకారం సమ్మతించి సిద్ధంగా ఉన్నాడు. ఏ ప్లాన్ వాజ్ ఆల్రెడీ రెడీ. ఒక ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఒక అద్భుత కార్యాన్ని గురించిన ప్రణాళిక సిద్ధంగా ఉంది. అద్భుతము జరిగింది కాసేపటికి, కానీ అద్భుతము యేసు మనసులో జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద ఫస్ట్ థింగ్
the sign was happened in the mind of Jesus Christ. ఇంకా చెప్పాలంటే దానికి ముందుగా ఇట్ వాస్ హ్యాపెన్ త్రూ ద ఫాదర్, తండ్రి ద్వారా జరిగిన సూచక్రియ, తర్వాత యేసు మనసులో జరిగిన సూచక్రియ, మూడవదిగా మాత్రం మనం ఆలోచిస్తే అక్షరార్థంగా యేసు ద్వారా శిష్యుల కనుల ముందు జరిగినట్టు కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. జ్ఞాని అయినటువంటి యేసు, సర్వాన్ని ఎరిగినటువంటి యేసు, సర్వజ్ఞాని అయినటువంటి యేసు, సొలొమోను కన్నా గొప్పవాడైనటువంటి యేసు. ఈ 6వ అధ్యాయంలో సొలొమోను యొక్క ప్రస్తావన లేదు, కానీ ఆయన ఎరిగి ఉన్నాడు. నోయింగ్, స్తోత్రం, హల్లెలూయా. నోయింగ్ అంటున్నామంటే ఒక విషయముతో మనకున్నటువంటి సంబంధం, ఒక అంశముతో, ఒక కాన్సెప్ట్తో మనకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈ పుస్తకంతో నా దగ్గర ఉంది కాబట్టి, నాతో ఉంది కాబట్టి, ఇది నాకు దూరంగా లేదు, నాకు ఉంది కాబట్టి నేను అవసరమైనప్పుడు దీన్ని తీసి చదువుతున్నాను కాబట్టి దీంట్లో కాంటెంట్, దీని కవర్ కాదు, దీని కాంటెంట్తో నాకు కొద్దిగా కాంటాక్ట్ ఉంది, దీని లోపల ఉన్న సారాంశంతో నాకు సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్య సారాంశంతో మనం సంబంధం కలిగిన వాడు, ద ఎసెన్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం యొక్క సారాంశం, జ్యూస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ బైబిల్ మొత్తం మనలో ఉండదు, కానీ దీనికి సంబంధించినటువంటి జ్యూస్, ఎసెన్స్ మన హార్ట్లో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, యేసు ఏమి ఎరిగి ఉన్నాడు, యేసు ఎరిగినటువంటి విషయాలు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యేసు చాలా విషయాలు ఎరిగినాడు, కానీ ఈ అధ్యాయంలోంచి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మనం కూడా అనేకమైన విషయాలు ఎరిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని మనకు బోధించేటటువంటి పని. పరిశుద్ధాత్ముడు అయిన వాడు, పరము నుండి పంపబడిన ఆత్మ అయిన వాడు, వేరొక ఆదరణకర్త అయిన వాడు మన ఆత్మలో చేరి మన ఆత్మలో సంగతులను సృష్టించి, లేకపోతే సంగతులను బయలుపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. He is revealing the things of Jesus Christ. He is revealing the things of Jesus Christ and his Father. ఆయన యేసు యొక్క తండ్రి అయినటువంటి దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడైనటువంటి ఆ వ్యక్తిని గురించినటువంటి సమాచారాన్ని మన మనసులో ఉంచుతున్నాడు. ఆయన నీతిని గురించి మనకు బయలుపరుస్తున్నాడు. He is revealing about the righteousness of God and Jesus Christ. స్తోత్రం, హల్లెలూయా. He is revealing us about the judgment of God. స్తోత్రం, హల్లెలూయా. And he is revealing us about the sin, పాపాన్ని గురించి, పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క ఫలితం. పాపం ఉంది కాబట్టి నీతి యొక్క మనకు అవసరం ఉందని, పాపం ఉంది కనుక, పాపం జరుగుతుంది కనుక దాని ఫలితంగా, దాని పర్యవసనంగా శిక్షను అనుభవించాలి, తీర్పును అనుభవించాలి అనేటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. దేవుని స్తోత్రం. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ బెస్ట్ టీచర్. ఆయన అద్భుతమైన బోధకుడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు జ్ఞాని అయి ఉన్నాడు. ఈజ్ గ్రేటర్ దెన్ కింగ్ సోలమన్. అప్పట్లో ఉన్న ప్రజల్లో సొలొమోను జ్ఞానం గొప్పదండి. ఎక్కడో దూరదేశంలో షేబా దేశపు రాణి, దక్షిణ దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానమును గురించి విని జ్ఞానం పట్ల తృష్ణ కలిగినటువంటి ఆ స్త్రీ, దేవుని స్తోత్రం, ఎక్కడో దూరదేశంలో ఆరాధన పట్ల తృష్ణ కలిగినటువంటి ఒక వ్యక్తి అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మీకు ఎటువంటి తృష్ణ ఉంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన కోసం ఒకరు, ఆత్మ సంబంధమైన జ్ఞానం కోసం ఒకరు. మరి నువ్వు దూరదేశం నుంచి ఎందుకు వచ్చావు? ఎక్కడో దూర ప్రదేశం నుంచి ఆరాధించడానికి వచ్చినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు చూడండి. వీళ్ళు దూరం నుంచి వచ్చారు. అనగా ఆ షేబా దేశపు రాణి దుప్పినీటి వాగుల కొరకు ఆశపడున్నట్లుగా ఒక దుప్పిలాగా సొలొమోనుకు దేవుడు అనుగ్రహించిన దైవ జ్ఞానము కోసం వచ్చింది. దేవుని యొక్క కుమారుడైనటువంటి యూదుల రాజుగా మారబోతున్నటువంటి
యూదుల రాజు కాబోతున్నటువంటి యేసును ఆరాధించడానికి, ఆ యేసుని పుట్టించినందుకు లేకపోతే యేసును భూమి మీదకు పంపినందుకు కృతజ్ఞత చెల్లించడానికి దూరదేశం నుంచి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా తన అంతఃపురంలో తన బాధ్యతలు తను పనులేవో చేసుకుంటూ వాటితోనే నిమగ్నమైకుండా లీనమైపోకుండా వాటితోనే ఫుల్లీ ఎంగేజ్డ్ కాకుండా నా దేశపు దేవుళ్ళు ఎవరు, నాకు నా దేశపు ఆరాధన నాకు సంపూర్ణ సిద్ధినివ్వడం లేదని యెరూషలేములో దేవాలయానికి వచ్చి ఆరాధన చేసినటువంటి మనిషి. వాళ్ళు వెల చెల్లించారు ఆ ముగ్గురు, షేబ దేశపు రాణి, అంతేకాకుండా తూర్పు దేశపు జ్ఞానుడు, అంతేకాకుండా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలోని నపుంసకు. దేవుని స్తోత్రం. వాళ్ళ గురించి కాదు మనం మాట్లాడుకోవడం. యేసు జ్ఞాని, అజ్ఞాని కాదు, అవివేకి కాదు. యేసును అజ్ఞాని అన్నవాడిని నుంచి మించినటువంటి అజ్ఞాని మరొకడు లేడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, తాను ఏం చేయబోతున్నాడో ఆయనకి తెలుసు. తాను చేసిన వాటి గురించి అవగాహన ఉంది, చేయబోయే వాటిని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. చేయబోయే వాటిని ముందుగా చెప్పాడు కూడా. తాను చేయబోతున్న శిలువ యాగం గురించి ముందుగా చెప్పాడు. తాను చేయబోతున్నటువంటి పునరుత్థానం గురించి ముందుగా చెప్పాడు. తాను చేయబోతున్న ఆరోహణ గురించి ముందుగా చెప్పాడు. తాను చేయబోతున్న ద్వితీయ ఆగమనం గురించి ఆయన మరలా చెప్పాడు. మరలా చెప్తూనే ఉన్నాడు, మరలా వస్తాను, మీరు నన్ను మరలా చూస్తారు. తాను చేయబోయే వాటిని ఎరిగి ఉన్నాడు కనుక తాను చేయబోయే వాటిని గురించి ఆయన తెలిపాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి ఎరిగినవాడు, సర్వమును ఎరిగినవాడు, నీ ఆంతర్యమును ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. For Jesus, knowing that they were about to take him and make him their king by force, quickly left and went up to the mountainside alone. Jesus know the time of liberating Israel had not yet come. Men don't just need better government, we need new hearts. వాళ్ళకి కావాల్సింది కొత్త ప్రభుత్వం కాదు, కొత్త హృదయాలు కావాలనే వ్యాఖ్యానం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సరే, మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. తాను ఏమి చేయబోతున్నాడో తను ఎరిగి ఉన్నాడు. వారు ఏమి చేయబోతున్నారో ఆయన ఎరిగి ఉన్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురని చెప్పినవాడు, వారు ఏమి చేయబోతున్నారో ఆయన ఎరిగి ఉన్నాడు. ఇదేంటిది, సడన్గా ప్రజలందరూ లేచారు, రొట్టెలు తిన్నవాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు, అకస్మాత్తుగా లేచారేంటి, వాళ్ళ మనసులో మెదలాడుతుంది ఏంటి, శిష్యులకు అర్థమైందో లేదో మరి మనకు తెలియదు. కానీ వారు యేసు వెనకాల వెళ్ళి, యేసు దగ్గరికి వెళ్ళి, యేసుకి వారికి మధ్యలో శిష్యులు ఉన్నప్పటికీ కూడా శిష్యులను దాటుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ ఇన్నర్ సర్కిల్లోకి వచ్చి యేసును పట్టుకొని రాజుగా చేయాలనుకుంటున్నారు. ఆయన ఇష్టానికి అతీతంగా, ఆయనకి ఇష్టం లేకపోతే లేదు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు రాజుగా ఉండాల్సిందే అని ఆయన బలవంతం చేయాలని, బలవంతముగా ఆయన్ని పట్టుకోబోచున్నారని యేసు ఎరిగాడు. యేసు ఎరిగినప్పుడు ఎరక్కపోతే అక్కడే ఉండేవాడు. ఎరిగాడు కనుక ఆ ఉన్నటువంటి స్థలంలోంచి బయటకు వచ్చేసాడు. ఉన్నటువంటి స్థలం నుంచి తప్పించుకొని వచ్చేసాడు. తాను అక్కడ ఉండడం శ్రేష్టం కాదు. ఈ జనులందరూ గుంపుగా రావడం బాగానే ఉంది, తన దగ్గరికి బోధ కోసం రావడం బాగానే ఉంది. కానీ తనను రాజుగా చేయడం కోసం రావడం అనేది కరెక్ట్గా లేదు. వాళ్ళందరూ తన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన కొండ మీదకి ఎక్కి కూర్చున్నాడు. కానీ వారందరూ తనని రాజుగా చేయడానికి వచ్చినప్పుడు కొండలోకి మరలా వెళ్ళిపోయాడు. కొండలోకి ఎక్కడో వెళ్ళిపోయాడు, ఏదో గుహల్లోకి వెళ్ళిపోయాడు. వారికి కనుమరుగైపోయాడు. పట్టుకోవాలనుకున్నారు, పట్టుకోలేకపోయారు, తప్పించుకొని పోయాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా నీ పరుపెత్తుకొని నడవమని చెప్పినటువంటి యేసు ప్రభు కాసేపటికి కనుమరుగైపోయాడు. అరే ఏడినా, నేను ఒకరి స్వరం విన్నాను, ఆయన స్వరూపాన్ని నేను సరిగా చూడలేదు, ఆయన ఎట్టి లేడు మరి తెలియదు. ఆయన జీవితంలో ఇంకోసారి కనుగొంటానో లేదో అన్నట్టుగా ఎదురు చూచుండొచ్చు. అతను కనుగొని యేసు అతనితో మాట్లాడాడు. సరే, వీటన్నిటిలోకి వెళ్ళలేదు, మనం చెప్పుకున్న విషయాలే. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి తాను ఏమి చేయబోతున్నాడో ఎరిగినటువంటి యేసు,
వారు ఏమి చేయబోతున్నారో ఎరిగినటువంటి యేసు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయము 26వ వచనము. స్తోత్రం. యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు గాని వీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. జీసస్ రిప్లైడ్, యేసు ప్రభు వారికి ఉత్తరం ఇచ్చాడు, బోధకుడా నువ్వు ఎక్కడున్నావు, మేము నిన్ను వెతుకుచున్నామని చెప్పిన వారికి సమాధానం. జీసస్ రిప్లైడ్, లెట్ మీ మేక్ దిస్ వెరీ క్లియర్. స్పష్టముగా మీతో ఒక మాట చెప్పనివ్వండి. యూ కేమ్ లుకింగ్ ఫర్ మీ బికాస్ ఐ ఫెడ్ యూ బై ఎ మిరకల్, నాట్ బికాస్ యూ బిలీవ్ ఇన్ మీ. నా మీదేదో నమ్మకం కలిగి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు. నా మీదేదో నమ్మకం కలిగి మీరు వస్తున్నారు, నేను మోసపోవడం లేదు. కానీ మీరు ఎందుకు వచ్చారంటే ఒక అద్భుతం ద్వారా, ఒక సూచక్రియ ద్వారా మిమ్మల్ని నేను పోషించాను. యు కేమ్ లుకింగ్ ఫర్ మీ బికాస్ ఐ ఫెడ్ యూ బై ఎ మిరకల్. జీసస్ ఫెడ్ us బై ఎ మిరకల్. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక అద్భుతం ద్వారా మనల్ని పోషించగలడు. కాకులను పంపడం, కాకులు అనేటువంటి అద్భుతం, కాకుల అద్భుతం కాదు, కాకుల ద్వారా ఆహారం రావడం అద్భుతం కాదా? స్తోత్రం, హల్లెలూయా. 6వ అధ్యాయంలో 26వ వచనం నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ వచ్చి కూడా చదువుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీసస్ ఆన్సర్డ్ దెమ్, యేసు ప్రభు వాళ్ళకి జవాబిచ్చాడు. అండ్ సెడ్, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, యూ డోంట్ సీక్ మీ బికాస్ యూ అండర్స్టూడ్ ద సైన్స్. సూచనలను ఏదో అర్థం చేసుకున్నారని కాదు, బట్ బికాస్ యూ ఏట్ ద లోవ్స్ అండ్ వేర్ ఫిల్డ్. మీరు రొట్టె ముక్కలు తిని నింపబడ్డారు కనుక నన్ను వెంబడిస్తున్నారు. భౌతికమైనటువంటి విషయాలను బట్టి మీరు నన్ను వెంబడిస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి వెంబడించకపోవడం విచారకరం అని చెప్పాడు. అనగా వారి అన్వేషణకు కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దేర్ సర్చింగ్? వారి అన్వేషణకు ఉన్నటువంటి హేతువును యేసు ప్రభువు గుర్తించాడు. శిష్యులకి అది గుర్తించలేకపోయారు, శిష్యులు అది ఎరగకపోయారు. ప్రజల యొక్క అన్వేషణ, జనసమూహం యొక్క అన్వేషణకు కారణాన్ని ప్రభు ఎరిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాను చేయబోయేదాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. వారు అనగా జనసమూహము చేయబోయేదాన్ని ఎరిగాడు. అంతేకాకుండా జనసమూహము యొక్క అన్వేషణకు కారణం ఏమిటో ఆయన ఎరిగాడు. కారణాలు ఎరిగిన యేసు. నీకు కారణాలు తెలియకపోవచ్చు, కానీ ఆయన ప్రతి కారణం ఎరిగి ఉన్నాడు. ప్రతి దాని వెనుక ఉన్నటువంటి కారణాన్ని, దాని ఉద్దేశాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని మనం గమనిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 61వ వచనం. స్తోత్రం, స్తోత్రం. యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొనుచున్నారని, తన శిష్యులు దీని గురించి సనుగొనుచున్నారని సనుకుంటున్నారు. తనకు తానే ఎరిగి వారితో ఇట్లనే, ఎవరో చెప్పలేదు, వారిలో ఎవరో ఒక శిష్యుడు తన యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకొని కూర్చున్న శిష్యుడు, ప్రభువా మిగతా 11 మంది గునుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు అనలేదు. తనంతట తానే ఎరిగి ఉన్నాడు. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వితౌట్ ఎనీవన్ టెల్లింగ్ హిమ్, జీసస్ న్యూ దట్ దే వర్ అవుట్రీచ్డ్ అండ్ టోల్డ్ దెమ్, ఆర్ యు అఫెండెడ్ ఓవర్ మై టీచింగ్? స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, వారి యొక్క సనుగుణ్ణి ఆయన గ్రహించాడు, ఎరిగాడు. అభ్యంతర పడుతున్నారు వాళ్ళు, సనిగారు వాళ్ళు కాస్త ఆవేశపడ్డారు, ఆవేశానికి లోనయ్యారు. ఇదేంటి కఠినమైన బోధ, ఈయన తను ఎలా తిననిస్తాడు? లేదు అంటే నికోదేములాగా ముసలివాడైన మనుషుడు ఎలా వెళ్తాడు తల్లి గర్భంలోకి? ఏంటిదంతా? ఇట్స్ అ న్యూ, మాకేం అర్థం కావడం లేదు అన్నట్టుగా యేసు బోధన గురించి వాళ్ళు అభిప్రాయపడ్డారు. మీరు దీనికి ఎలా అంటున్నారే? మనుష్య కుమారుడు మునుపున్న చోటికి వెళ్ళడం మీరు చూస్తారు. కొంతమంది, ఒక 500 మందికి పైగా ప్రజలు చూస్తారు. నేను మేఘారూఢుడై వెళ్ళిపోవడం మీరు చూస్తారు. అప్పుడు ఏమంటారు మీరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, తన సన్నిహితులు, తన స్నేహితులు, తన దాసులు అనబడిన వాళ్ళు, తన పరిచారకులు, ప్రతినిధులు అనబడిన వాళ్ళ యొక్క సనుగుల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దాసుని యొక్క కేకలను, దాసుని యొక్క సనుగుల్ని యజమానుడు గుర్తెరగాలి. అక్కడ బాధలేంటి, చెప్పుకోలేని సమస్యలు ఏంటి, ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి, వ్యక్తీకరించలేని విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే ఎంత చక్కగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా.
యేసు ప్రభు సమస్తమును ఎరిగాడు. ఒకటి, తాను ఏమి చేయబోతున్నాడో ఎరిగాడు. రెండోది, జనసమూహం ఏం చేయబోతున్నారో ఎరిగారు. మూడోది, జనసమూహం యొక్క అన్వేషణకు కారణాలేంటి, దేని కొరకు వెతుకుతున్నారు అనే దాన్ని ఎరిగి ఉన్నాడు. నాలుగవదిగా మనం ఆలోచించిన విషయం శిష్యుల యొక్క, తాను ప్రేమించి తాను ఏర్పాటు చేసుకున్న వారి యొక్క సనుగుడు. స్తోత్రం. ఎంతవరకు వాడు సనగలేదు, ఇదే ఫస్ట్ టైం వాడు సనుగుతున్నారు. హీ అండర్స్టూడ్, హీ నో దేర్ మర్మరింగ్స్. స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క సనుగుడు గుసగుసలాగా ఉంటుంది. ఒకవేళ నీ గట్టి శబ్దాల్ని బిగ్గరగా మాట్లాడిన దాన్నైనా, మామూలుగా మాట్లాడిన దాన్నైనా, గుసగుసగా మాట్లాడిన దాన్నైనా, అనగా సనుగుడినైనా ఆయన స్పష్టంగా వినగలడు. నీ నిట్టూర్పులను, నీ మొరలను, నీ మూలుగును వినగలిగే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మీలో గుప్తమైనవి. అట్టి యేసు అనేటువంటి దైవ కుమారుని సన్నిధికి మేము వచ్చాం, ఆయన పాదాల దగ్గరికి మేము వచ్చాం. ప్రభువా, నువ్వు ఎరిగినట్టు 4 విషయాల గురించి మేము తెలుసుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. నీవు జనసమూహాన్ని గురించి ఎరిగి ఉన్నావని, జనసమూహం యొక్క సైకాలజీ, వాళ్ళ నాడిని ఎరిగి ఉన్నావని, నువ్వేమి చేయబోతున్నావో వాళ్ళేమి చేయబోతున్నారో నువ్వు ఎరిగావని, అంతేకాకుండా శిష్యుల యొక్క సనుగుడేంటో, సనుగుడి కారణం ఏంటో, జనసమూహం యొక్క లేకపోతే కలుసుకోవాలనే తాపత్రయానికి వెనుకున్నటువంటి కారణం ఏంటో మీరు ఎరిగి ఉన్నారు. మీరు ఎరిగినట్టు ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, సొలొమోను కన్నా గొప్ప దేవా, సొలొమోను కన్నా జ్ఞానమైన దేవా, మీ నామాన్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం. మన కార్యక్రమం రేపు కూడా ప్రసారం అవుతుంది, ప్రతిరోజు ప్రసారం అవుతుంది. మీ స్నేహితులకి పరిచయం చేయండి. తద్వారా ఈ పరిచయలో మీరు పరోక్షంగా పాలువారు అవుతారు. కనుక రేపు ఉదయకాలం ఇదే సమయంలో దేవుని సన్నిధిలో కలుసుకుందాం. దేవుని సన్నిధిలో కలుసుకుందామంటే 2-3 ఎక్కడైతే నా నామంలో కూడుకొని ఉంటారో, అనగా ఈ టీవీ ముందు మీరు కూడుకున్నప్పుడు, ఆయా ప్రాంతాల్లో కూడుకున్నప్పుడు దైవ సాన్నిధ్యం మనతో ఉంటుంది. అట్టి సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.